రైట్. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోతున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లో సానుకూల ప్రభావం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $72.28 చేరింది. గతంలో యుద్ధ పరిస్థితుల సమయంలో ఈ ధరలు $100 దాటాయి. ఆ సమయంలో అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిడి కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. ఇక పెట్రోల్పై ఏకంగా ₹7కు పైగా పెంచేసింది కేంద్ర సర్కార్. ఇప్పుడు క్రూడ్ ధరలు తగ్గినా దేశీయంగా ఇంధన ధరలు తగ్గకపోవడంతో వినియోగదారుల్లో అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో ఇప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్లో సవరణ ఉంటుందా, లేక సామాన్యుడిపై భారమే కొనసాగుతుందా? కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ధరలపై ఎలాంటి చొరవ తీసుకోబోతోంది? ఇప్పుడైతే ధరలు తగ్గించలేమన్న సెంట్రల్ గవర్నమెంట్ రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఇదే అంశం గురించి మాట్లాడటానికి ప్రముఖ స్టాక్ మార్కెట్ నిపుణులు, అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. శ్రీరామచంద్రమూర్తి గారితో మాట్లాడే ముందు ఈరోజు ఐ న్యూస్ క్షేత్రస్థాయిలో పెట్రోల్ ధరలకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు అంటే, ధరలు పెరిగినప్పుడు పెంచుతూ ఉన్నారు, క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా తగ్గినప్పుడు ఎందుకు తగ్గించలేకపోతున్నారు అనే అంశంపై ప్రజలు స్పందించారు. ఆ స్పందన ఏంటో ఒకసారి చూసి తర్వాత సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం అనేది జరిగింది. అయితే అప్పుడు 100% ఉన్నటువంటి ధరలు 70% పడిపోవడం అనేది జరిగింది. కానీ సామాన్య ప్రజలు ఏదైతే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వాడుతున్నారో వాటి మీద ఒక్క రూపాయి కూడా తగ్గించిన దాఖలాలు లేవు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, మీరు యుద్ధాలు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ సామాన్య ప్రజలకు పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నార్మల్ పీపుల్స్కి అయితే పెట్రోల్ కొనుక్కోవడానికి చాలా కష్టం. కూలీ ఈ రోజు కూలీ అంటే 300 ఉంటుంది. వాళ్ళు కష్టపడి చేసుకోవచ్చు, చేసేవచ్చు. వీడికి ఏమో ఇంత 110, 120 పెంచుకుంటూ పోతుంది. అది కొంచెం గవర్నమెంట్ మాకు కొంచెం తగ్గించి మా పూర్ పీపుల్స్కి అర్థం చేసుకొని కొంచెం తగ్గిస్తే మా పూర్ పీపుల్స్ కొంచెం ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళు నడిపించుకుంటారు. అమెరికా ఇరాన్ యుద్ధ ఒప్పందము పరిష్కారం కావడం వల్ల భారీగా తగ్గడం జరిగింది. $80 నుంచి $72కు తగ్గింది. కాబట్టి క్రూడ్ ఆయిల్ ధర, పెట్రోల్ ధర ఇండియాలో తగ్గించాలని కోరుతున్నాము. సామాన్య మానవునికి వాహనాలు ఎక్కాలంటే భయంగా ఉంది. వెంటనే పెట్రోల్ ధరలు తగ్గించాలని కోరుతున్నాం. క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయంగా తగ్గినా కూడా ఇప్పుడు తగ్గించకపోవడము సాధారణ పౌరులకు బాగా ఇబ్బంది పడుతున్నారు. అది కాకుండా ఇక రాష్ట్ర ప్రభుత్వమే సుంకం పెంచి సాధారణ పౌరులను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటికీ తగ్గించకపోతే ప్రభుత్వ పైన మేమందరము పెద్ద ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పెట్రోల్, గ్యాస్ ధరలు కూడా విపరీతంగా పెంచిండ్రు. ఎందుకంటే ఈ సామాన్యమైన భారం మరింత పెరిగింది. దీంతో ఏమవుతుందంటే ఇతర వస్తువులపైన కూడా భారం పెరిగింది, ధరలు పెంచిండ్రు. అయితే ఈ కుంతల క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి కాబట్టి ఈ ధరలు తగ్గించి సామాన్య ఊరట కలిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. రైట్. ప్రజల స్పందనని చూసాం. పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని మాపై మోస్తూ ఉన్నాం. కానీ పెట్రోల్ ధరలు తగ్గినప్పుడు ఎందుకు తగ్గించట్లేదు అనేది సామాన్యుడి సూటి ప్రశ్న. పెట్రోల్ అంటే పెట్రోల్ పెంచితే ఆ పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలతోనే ఆగిపోవట్లేదు. ప్రతి చిన్న విషయం అంటే ఇంట్లో కొనే ఉప్పు నుంచి పప్పు వరకు ప్రతి దానిపై కూడా ధరల బాధలు పెరుగుతోంది. సామాన్యుడు ఈరోజు సరుకుల కోసం వెళ్తే కవర్లో సంచులు వచ్చే పరిస్థితి, సంచుల నుంచి కవర్లకు పరిస్థితి వచ్చింది. సామాన్యుడి బ్రతుకు బండి లాగటం కూడా కష్టమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాట్లాడదాం. రైట్. శ్రీరామచంద్రమూర్తి గారు నమస్కారం. రకరకాల అంశాలు చూస్తున్నాం. పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడి జీవితం, సామాన్యుడి జేబు ఏ విధంగా గుల్లవుతుందో, సామాన్యుడి స్పందన ఏంటో కూడా ఐ న్యూస్ క్షేత్రస్థాయి నుంచి ఒక రిపోర్ట్ అయితే ప్రభుత్వాల ముందు, పాలకుల ముందు, ప్రతిపక్షాల ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది. సో ఖచ్చితంగా ధరలు పెరిగినప్పుడు ఆ ధరలను మోస్తున్నాం. ధరలు అక్కడ తగ్గినప్పుడు మాకు తగ్గించడానికి వచ్చిన అడ్డంకి ఏంటంటూ కూడా సూటిగా ప్రజానికం ప్రశ్నిస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఏం చెప్తారు? ఇది ఒక రకంగా మంచి క్వశ్చన్ అంటే, ఇప్పుడు పెరిగినప్పుడు వినియోగదారుల మీద పడినప్పుడు తగ్గినప్పుడు కూడా తగ్గాలి కదా అని అంటున్నారు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే గోల్డ్ కానీ సిల్వర్ కానీ కూడా అలాగే ఉంటుంది. అంటే మార్కెట్ రేట్ ప్రకారం గోల్డ్, సిల్వర్ ఉంది. అయితే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, ధరలు ఇంటర్నేషనల్ గా పెరిగినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒకేసారి ఆ రేంజ్ లో ధరలు పెంచలేదు. యాక్చువల్గా $150, $140 పెరగాలి మామూలు రేట్ ప్రకారం చూస్తే. మొన్న $100 వచ్చినప్పుడు
వాళ్ళు ఏం చేశారంటే ఇక ఆయిల్ కంపెనీల మీద భారం వేశారు. అలాగే వీళ్ళు జిఎస్టీలకి ట్యాక్సెస్ తగ్గించుకొని చేశారు. ఆ సబ్స్టిట్యూషన్ అంతా కూడా ఇప్పుడు ఏంటంటే మార్కెట్లో తక్కువ రేటుకి వచ్చింది, లక్కీగా వచ్చింది. యాక్చువల్గా అయితే ఈ యుద్ధం ఆగటం అనేది నిజంగా మనకి ఇండియాలో ఒక మంచి పరిణామం. ఇండియానే కాదు, దాదాపు 100 కంట్రీస్లో ఈ యొక్క ఎఫెక్ట్ అయ్యింది. అలాంటిది ఇప్పుడు $75 లక్కీగా వచ్చింది. సో ఇప్పుడు ట్రంప్ యాక్చువల్గా ఎవరి మాట వినే పరిస్థితి లేని ట్రంప్ ఒప్పుకోవటం అనేది ఒక రకంగా గ్రేట్. యాక్చువల్గా ఇజ్రాయెల్తో వాళ్ళు విభేదించి ఆ ఇరాన్తో శాంతి ఒప్పందం చేయటం కేవలం ఈ పెట్రోల్ ఓవర్గా పెరిగిపోతుంది అని, లోకల్గా అన్రెస్ట్ వస్తుంది అని చెప్పి వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ ఒక రకంగా బ్యాక్ స్టెప్ వేయటమే అన్నమాట ఇది. సో దీంతో ఏమవుతుందంటే ఈయన ఎంతవరకు నిలబడతాడు ఏంటి అని కూడా మనకి కరెక్ట్గా తెలియదు. ఇది ఇప్పుడు జరిగింది కూడా 1 వీక్ 10 డేసే కాబట్టి ఒక్క రోజులోనే, ఒక నెలలోనే మనము గబోకని మనం చెప్పలేము. అయితే ఏంటంటే ఒక 1 మంత్ 2 మంత్స్ జరిగితే గనక మనకు అప్పుడు స్టేబిలిటీ వచ్చాక అప్పుడు తగ్గించవచ్చు అని డిమాండ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్ గా షిప్ కంటైనర్స్ రావాలి, ఇంకా పూర్తిగా మనకి ఈ యొక్క సప్లై లేదు. ఇంక మొన్నే 1 వీక్ బ్యాక్ వచ్చింది కాబట్టి ఫస్ట్ లోడ్ రావాలి. అలాగే ఆర్మర్ జెల్స్ అన్ని మీద కంట్రోల్ ఇలాంటి తీసేసి ఓపెన్ గా ఉండాలి. అక్కడ ఆయిల్ అంతా కూడా ప్రీ ఫ్లోట్ అవ్వాలి. ఇదంతా కూడా ఏంటంటే ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది మనకి ఎనీ టైం మళ్ళీ మూసేయటం అనేది ఒక 2 ఎలా ఉందంటే ఒక గంటలో మళ్ళీ మూసేస్తాం అన్నట్టుగా కూడా వస్తుంది. ఇప్పటికి ఇది ఫస్ట్ టైం కాదు కాబట్టి మనం ఏంటంటే కొంచెం వెయిట్ అండ్ వాచ్ టైం ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా కనీసం 3 మంత్స్ టైం అయితే ఇవ్వాలి. ఎందుకంటే 3 మంత్స్ బ్యాక్ ఇది $100 వెళ్ళినప్పుడు మనకి యాక్చువల్గా చూస్తే 140 ఆ రేంజ్ లో పెట్రోల్ రావాలి, కానీ మనకి ఓన్లీ ₹3 ₹4 పెంచారు. కాబట్టి మనకి ఏంటంటే ఒక రకంగా ఇది బర్డెనే, కానీ అంత యాక్చువల్గా ఆ రేంజ్ లో మార్కెట్ తో పాటు ఓపెన్ రేట్ కనుక పెంచితే సామాన్యుడు నిజంగా అసలు బతకలేడు. అలాగే కంట్రీ కూడా ఎకానమిక్ కూడా వీక్ అయిపోతుంది. అలాంటిది దీన్ని కంట్రోల్లో తీసుకుంటూ చాలా వరకు మెజర్స్ తీసుకొని ఒక రకంగా ప్రభుత్వం గట్టిగా సామాన్యుల గురించి ఆలోచించే చేసింది. ఇప్పుడు కంపెనీస్ ఏమంటే ఆయిల్ కంపెనీస్ ఇప్పుడే కదా కొంచెం మార్జిన్ వచ్చేది, మేము కొంచెం ఆ లాస్ ని రికవర్ చేసుకొని ఆ తర్వాత మనం రిలీజ్ చేస్తా ఉంటున్నాం. అలాగే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం కూడా మనం ఏంటంటే రష్యా దగ్గర చీప్ ఆయిల్ కొన్నాం, అంటే మార్కెట్ రేట్ మీద తక్కువ రేట్ మీద కొన్నాము. దానికి కూడా ఏమవుతుందంటే ఆయిల్ కంపెనీలు కొంత ప్రాఫిట్ వచ్చింది, రిలయన్స్ కానీ బీపీసీఎల్, హెచ్పిసిఎల్ వీళ్ళందరికీ వచ్చింది. బట్ అందుకని వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాఫిట్ ని అక్కడ లాస్ ని కాంపెన్సేట్ చేశారు. సో నెక్స్ట్ టైం ఏమవుతుందంటే ఒక 3 మంత్స్ ఇదే పరిస్థితి కొనసాగితే మనం గట్టిగా డిమాండ్ చేయొచ్చు. 3 మంత్స్ అయితే వెయిటింగ్ పీరియడ్ ఇవ్వాలని నా ఉద్దేశం. సో ఇప్పటి వరకు ఉన్న లాస్లు పూడ్చుకోవటానికి కొంత సమయం పడుతుందంటారు. అవునండి. అండ్ ఇంకొక అంశం కూడా మనం చూస్తే, సో రకరకాలు అంటే చాలా దేశాలు మనకు ఆయిల్ని సరఫరా చేస్తున్నాయి. ఒక ఇటు గల్ఫ్ దేశాల నుంచే కాదు, అటు రష్యా నుంచి కానీ వెనిజులా నుంచి కానీ చాలా దేశాలు మనకు ఆఫర్ ఇస్తూ ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా మనం చూస్తే సార్, ఇక్కడ భారతదేశంలో జనాలు ఎక్కువ ఉన్నారు, జనాభా ఎక్కువ ఉంది, ఇక్కడే వినియోగం ఎక్కువ ఉంది. ఇంకొక అంశాన్ని మనం పరిశీలిస్తే ఆ వెనిజులా ఆయిల్కి సంబంధించి ఆ ఆయిల్ని రిఫైన్ చేయడానికి 2 దేశాలకు ప్రపంచంలో సత్తా ఉంది. అందులో ఒకటి చైనా, 2 భారత్. సో ఇన్ని అవకాశాలు మనకు ఉన్నప్పుడు సో ఎందుకు మనం డిమాండ్ చేయలేకపోతున్నాం? ఈ రేట్లో మాకు ఇస్తేనే మేము తీసుకోగలుగుతామని చెప్పి ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నాం? డిమాండ్ ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనకి అమెరికా మీద ఇండైరెక్ట్ గా డిపెండ్ అయ్యాం. ఇప్పుడు ఈవెన్ రష్యా మనకి తక్కువ ఇస్తానన్నా కూడా అమెరికా వాళ్ళ ప్రెషర్ వల్ల మనం ఎక్కువ కొనలేని పరిస్థితుల్లో ఉన్నాం. బట్ స్లోగా ఏమైందంటే ఇండియా అనేది మనం లాస్ట్ 10 years నుంచి చూసుకుంటే ఒక కమాండబుల్ పొజిషన్కి వస్తున్నాం. కానీ స్టిల్ మనం మేజర్గా ఏంటంటే రష్యా మీద మనకి ఏంటంటే ఎకానమిక్ ఇది ఆయుధాలు వీటి మీద డిపెండ్ అవుతున్నాం. కానీ ఎక్కువగా మన అమెరికా మీద ప్రొడక్ట్స్ అన్నిటి మీద కానీ, అలాగే మన యూత్ అంతా కూడా అమెరికాలో ఉండటం. సో కాబట్టి ఏమైందంటే మనకి ఎక్కువ డిపెండెన్సీ అమెరికా మీద ఉంది కాబట్టి వాళ్ళని మనం ఎక్కువ కంట్రోల్ చేయలేకపోతున్నాం. అలాగే యూరోపియన్ యూనియన్తో కూడా ఉంది, అలాగే ఇటు పశ్చిమాసియా దేశాలతో ఉంది. అంటే మనకి ఏంటంటే మేజర్ గా ప్రాబ్లం అంతా కూడా మనకి 140 కోట్ల జనాభాని మెయింటైన్ చేయటం కానీ, అలాగే మనం ఇండియా సార్ మాట్లాడదాం ఒకసారి. గుంటూరు నుంచి ఏ విధంగా ఉంది, గుంటూరు ప్రజల స్పందన తెలియజేసేందుకు మా ప్రతినిధి నాగేశ్వర్ అక్కడి నుంచి సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వర్, మొత్తంగా పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు చూస్తూ ఉంటాం,
తగ్గినప్పుడు కూడా తగ్గించాలి అనేది ప్రజల నుంచి డిమాండ్ అయితే వినిపిస్తోంది. ఇంతకుముందు గతంలో చూస్తే పెట్రోల్ ధరలకు సంబంధించి రాజకీయాలే మారిపోయాయి. పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు జరిగేవి. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ప్రజలు కూడా క్రమంగా అలవాటు పడ్డారా? అండ్ అలవాటు పడినా ప్రజలు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. పెరిగినప్పుడు పెంచుతున్నారు, తగ్గినప్పుడు ఎందుకు తగ్గించట్లేదు అనేది ప్రజల నుంచి సూటి ప్రశ్న. గుంటూరులో ఏ విధంగా పరిస్థితి ఉంది, ప్రజలు ఏమంటున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ప్రజలు గతంలో రోడ్ల మీదకి ఎక్కి వాళ్ళు నిరసన తెలిపే పరిస్థితి ఉండేది, అట్లాంటిది ఈ రోజున రోడ్ల మీదకి ఎక్కకుండానే ఏదైతే ఒక ఫోన్ ద్వారా, ఏదైతే సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాలకి చేరే విధంగా, ప్రభుత్వాలకి చెల్లుమనే విధంగా కూడా ఈ యొక్క సోషల్ మీడియా పనిచేస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరు పడితే ఏదైతే వారు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం నుంచి ధరలు కానీ వీటికి సంబంధించి వాటికి సంబంధించి సోషల్ మీడియాలో అయితే ఎవరికి వాళ్ళు కూడా పోస్టులు పెడుతూ పరిస్థితి అయితే ఉండదు. అవన్నీ కూడా ప్రభుత్వాలు గుర్తిస్తూనే ఉంటాయి. అయితే ప్రస్తుతం ఏదైతే ఇరాన్ అమెరికా యుద్ధాలు గత సంవత్సరం క్రితం యుద్ధం మొదలైన నేపథ్యం ఉంది. ఈ యుద్ధం అప్పుడు దాదాపు 68 నుంచి $72 సంబంధించి క్రూడ్ ఆయిల్ ధర ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపు సంవత్సరం అవుతుంది. అంటే ఈ మధ్య ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో, ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యం ఉంది. దాదాపు 80-100 మధ్యలోకి, $100 మధ్యలోకి అయితే ఈ క్రూడ్ ఆయిల్ ధర పెరగటంతో ఒకసారిగా సామాన్యులపై కూడా ధరల భారం పడింది. ఈ ధరల భారం పెట్రోలు, డీజిల్ వీటితోనే కాకుండా నిత్యావసర సరుకుల మీద కూడా పడిన నేపథ్యం ఉంది. అయితే ఈ ధరలు పడిన తరుణంలో ప్రభుత్వాలు కూడా దాదాపుగా పెట్రోల్, డీజిల్ వీటిపై అయితే ₹7 పైనే ధరలు పెంచిన నేపథ్యం ఉంది. దీంతో నిత్యావసర సరుకులు భారీగా పెరిగిన నేపథ్యం ఉంది. అయితే వీటికి సంబంధించి ఏదైతే ప్రస్తుతం ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం నేపథ్యంలో ఈ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గినాయి. దీనికి సంబంధించి తగ్గటంతో కూడా సామాన్య ప్రజలు అదేవిధంగా ఎంత ధర పెరిగినప్పుడు వెంటనే ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే డీజిల్కి సంబంధించి పెట్రోల్ ధరలు పెంచారో అదేవిధంగా ఈ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు అలాగే తగ్గించాలని కూడా సామాన్య ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే లీటర్కి $7 పైన చిలుకు పెరిగిందంటే సామాన్యులు ఏదైతే నిత్యావసర సరుకులు ప్రతి దాని మీద కూడా పెరిగిన పరిస్థితి అయితే ఉంది. సామాన్యులు బతకలేని పరిస్థితి ఉంటుంది కనుక ప్రభుత్వాలు కొంచెం దృష్టి సారించి వీటి మీద చర్యలు తీసుకోవాలని, ధరలు తగ్గించాలని కూడా సామాన్య ప్రజలైతే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, మొత్తంగా సార్ చూస్తున్నాం అంటే పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉంటాయి. మీరు చెప్పినట్టుగా అక్కడి నుంచి నౌకలు రావడానికి కొంత టైం పడుతుంది. ఒక 2-3 నెలల్లో స్ట్రీమ్ లైన్ అయ్యే అవకాశాలు ఉంటాయా? కాస్త తగ్గుదల కనిపించే అవకాశాలు ఉంటాయంటారా? ఏం చెప్తారు సార్? ప్లీజ్ అన్మ్యూట్ సార్. ప్రెసెంట్ మనం మాట్లాడుకునే టైంలో అయితే బాగానే ఉంది, కానీ ట్రంప్ గారు ఎప్పుడు ఏ నెట్స్లో ఎలా మాట్లాడో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ ఏంటంటే మన ప్రధానమంత్రి గారి గురించి కాదు, కానీ ట్రంప్ గారి యొక్క స్టాండర్డ్ ఆయన మెయింటైన్ చేయరు. కాబట్టి ఎనీ టైం ఏదన్నా అవ్వచ్చు. కాబట్టి నేను గబుక్కున గట్టిగా నమ్మటానికి లేదు. ఒక 2-3 నెలలు మనం వెయిట్ అండ్ వాచ్ చేస్తే కానీ అసలు ఏంటనేది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక పాజిటివ్లో ఉంటాడు, నిమిషంలో మారిపోతున్నాడు. సో కాబట్టి ఏంటంటే ఆయనకి వారు యుద్ధం అంటే ఆయన చాలా ఇష్టం. ఇంకా 2 ఏళ్ళు ఉంది ఆయన టెన్యూర్. సో ఇంకా ఎటు వెళ్తాడో, క్యూబాకి వెళ్తాడా, ఎటు వెళ్తాడో అర్థం కావట్లేదు. మళ్ళీ గ్రీన్లాండ్ అంటాడా, లేకపోతే ఎటు వెళ్తాడు? ఎందుకంటే ఆయన 4 రోజులు కూడా ఖాళీగా ఉండడు, ఏదో ఒక యుద్ధం చేయాల్సింది అన్నట్టు ఉంది లాస్ట్ 2 years నుంచి మనం చూస్తుంటే. కాబట్టి ఏంటంటే ఆయన మీద ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. దాన్ని అవాయిడ్ చేయడానికి లేకపోతే డైవర్ట్ చేయడానికి ఏదో ఒక సమస్యను ఆయన తీసుకొస్తున్నారు. కాబట్టి మనం ఏంటంటే ఇవాళతో అయిపోయింది, అంత ప్రపంచం అంతా పీస్ఫుల్ అయిపోయింది అనుకోవడానికి లేదని నా ఉద్దేశం. శ్రీరామ్ చంద్రమూర్తి గారు మాట్లాడదాం. మనకు కాలర్ ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు గుడివాడ నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. సో ఏంటి, ఎలా చూస్తున్నారు? ఈ పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, తగ్గినప్పుడు తగ్గించాలి అన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? అన్ని రేట్లు పెంచడం తప్పితే తగ్గియడం చేత కదా సార్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 12 సంవత్సరాలు బీజేపీ వచ్చినాక డబల్ అయిపోయినాయి సార్. నేను
నిత్యావసర వస్తువులు కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్ కానీ అన్ని కూడా డబల్ రేట్లు అయిపోయినాయి సార్. అవును, దాని మొత్తం ధరలు పెరుగుతున్నాయి తప్ప తగ్గట్లేదంటారు. తగ్గట్లేదు. పెంచినప్పుడు అయితే ఇమీడియట్ గా పెంచుతున్నారు కానీ తగ్గినప్పుడు ఏమాత్రం తగ్గించలేదు సార్ వీళ్ళు. సో ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రభుత్వాలకు మీరు? ఏం పేపర్ మేము ఆ గొప్ప చేస్తున్నాం ఈ గొప్ప చేస్తున్నాం అన్నారు. ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు? బీజేపీ వాళ్ళు ఇది అసలు ఇది వరకు అయితే పైసల్లో పెంచేవాళ్ళు సార్, వీళ్ళు రూపాయల్లో పెంచుతున్నారు సార్. వీళ్ళు డైరెక్ట్ రూపాయలకే వచ్చేసింది అంటారు. రూపాయలు ఏంటి సార్, 7 రూపాయలు ఒకసారి పెంచారు. అంత ముందు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో వీటిలో 20 పైసలు 10 పైసలు పావలా అట్ట పెంచేవాళ్ళు సార్ వీళ్ళు. మరి ఘోరంగా అసలు డీజిల్ ఇప్పుడు పెట్రోల్ రేటు డీజిల్ రేటు 12 సంవత్సరాల్లో అప్పుడు ఎంత ఉంది ఇవాళ ఎంత ఉంది ఒకసారి ఆలోచన సార్ ఈ గవర్నమెంట్ లో. అంటే పెట్రోల్ డీజిల్ అనేవి అంతర్జాతీయ ప్రమాణాలకు సంబంధించి మనం బయట నుంచి తీసుకొచ్చుకుంటాం కాబట్టి అంతర్జాతీయంగా అనేక అంశాలు ఈ పెట్రోల్ ధరలపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి. సో యుద్ధ ప్రభావం అవ్వచ్చు, కొన్నిసార్లు మనకు అక్కడి నుంచి క్రూడ్ ఆయిల్ లభ్యత అంతర్జాతీయ మార్కెట్ ప్రైసులకు లోబడి ఉంటుంది కాబట్టి పెరగచ్చు తగ్గచ్చు. కానీ తగ్గించాల్సిన అవసరం ఉన్న చోట తగ్గించట్లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న మాట. వీళ్ళు బీజేపీ వారు ఎక్కినప్పుడు కానీ ఇంతే సార్, తగ్గినప్పుడు తగ్గి ఇట్లా పెంచినప్పుడు మాత్రం ఇమ్మీడియట్ గా పెంచుతారు సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వర గారు. సార్ చూస్తున్నాం అంటే సామాన్యులు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఈరోజు మీకు తెలియంది కాదు, ఒక ఆర్థిక నిపుణులుగా మీరు ఉన్నారు కాబట్టి ఈరోజు సామాన్యుడు తన జీవితం గడపాలి అంటే ప్రతి అంశం కూడా పొదుపు పాటించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. స్వేచ్ఛగా 1 రూపాయిని ఖర్చు చేయలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంపాదన ఎంత ఉందో అంతకు మించిన ఖర్చులు ప్రతి కుటుంబం కూడా ఈరోజు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఎలా చూడాలి, ఏ విధంగా బయటపడాలి? ఒకవైపు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అంటున్నాయి కానీ మాకు సంక్షేమ పథకాలు కాదు, మా జీవన ప్రమాణాలు మెరుగుపడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏంటి అసలు ఎటువంటి పరిణామాలు రాబోతున్నాయి అనుకోవచ్చు ముందు? ఎక్సలెంట్ సార్, మంచి క్వశ్చన్ అడిగారు. అయితే ప్రజలు ఏం ఆలోచించాలంటే ఒకప్పుడు ఒక 10 years 15 years బ్యాక్ అంతా కూడా ఇల్లిటరేట్ గా ఉండేవాళ్ళం, మనకి అసలు నాలెడ్జ్ ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఇంటర్నేషనల్ గా కానీ నేషనల్ గా కానీ అసలు సమస్యలు ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి అని కూడా మనకి అర్థమవుతున్నాయి. టూ మచ్ గా అదివరకు ఒకప్పుడు మనం వీళ్ళ మీద గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి గవర్నమెంట్ ఏదైనా ఇస్తేనే మనకి లైఫ్ అనే ఒక పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఆల్టర్నేట్ వేస్ ఏమున్నాయి అనేది కూడా ఆలోచించగలుగుతున్నాం, దానిలో సొల్యూషన్స్ ఏమున్నాయి చూసుకుంటున్నాం. ఇప్పుడు పెట్రోల్ కి సంబంధించి నిజంగా ఏంటంటే ప్రతి సామాన్యుడు కూడా తెలుసుకోవాల్సింది, ఇమ్మీడియట్ గా మార్చుకోవాల్సింది ఏంటంటే అసలు ఇంకా పెట్రోల్ మీద ఎన్నాళ్ళు డిపెండ్ అవ్వాలి మనం? మనకి ఇప్పుడు ఆల్టర్నేట్ ఏముంది? మనకి ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ ఆల్టర్నేట్ ఉంది కాబట్టి వై నాట్ వి షిఫ్ట్? ఇంకెందుకు పట్టుకోవాలి? ఒక రకంగా ఏంటంటే మనకి రైట్ సార్ వాల్యుబుల్ పాయింట్ రేజ్ చేశారు. ఈ అంశం గురించి కూడా మాట్లాడదాం. మనకు కాలర్ ఉన్నారు, రాజు గారు ఏలూరు నుంచి. రాజు గారు నమస్తే. చెప్పండి సార్. ఏంటి ఏం చెప్పదలుచుకుంటున్నారు పెట్రోల్ రేట్లకు సంబంధించి, సామాన్యుడి జీవితం గురించి ఏ విధమైన అంశాలు మాట్లాడాలి? క్రూడ్ ఆయిల్ సబ్స్టాన్షియల్ గా తగ్గిన తర్వాత కూడా అది పెట్రోల్ రేటు తగ్గించరా? సో ఖచ్చితంగా రేట్లు తగ్గించాలంటారు. అంటే ఇంకా అక్కడి స్టాక్ ఇక్కడ వరకు రాలేదు, ఆ స్టాక్ వచ్చిన తర్వాత ఏమైనా ధరలు తగ్గచ్చేమో అన్న ఒక స్పెక్యులేషన్స్ అయితే వినిపిస్తున్నాయి. అవును, ఈ లోపల మళ్ళీ ఏదైనా కానీ మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయితే మళ్ళీ పెరిగింది. అప్పుడు వెంటనే ఎట్లా పెంచుతారు? అది రావాలి కాబట్టి వచ్చిన తర్వాత తగ్గిస్తా ఉంటారు. ఒకవేళ కనుక ఫ్రెష్ రేట్ పెరిగిన స్టాక్ రానప్పుడు అప్పుడు వెంటనే ఎట్లా పెంచుతారు? రైట్ సార్, వ్యాలిడ్ పాయింట్ మీరు మాట్లాడింది. ఖచ్చితంగా ప్రభుత్వాలకు చేరే వరకు చూద్దాం ఏం చెప్తారు. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అంశం అయితే వస్తుంది. చూద్దాం ఏం చేయబోతుందో ప్రభుత్వం. రైట్, ఇక ఆదిలాబాద్లో ప్రజాస్పందనను తెలియజేసేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, పెట్రోల్ ధరలు ఓవైపు మండుతున్నాయి, తగ్గినప్పుడు మాత్రం తగ్గించట్లేదు కానీ పెంచడం మాత్రం చాలా ఫాస్ట్గా పెంచేస్తున్నారు అన్న విమర్శ, ఒక రకంగా కొన్ని సజెషన్స్ కూడా ప్రజల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. సో ఏంటి ఆదిలాబాద్లో ప్రజలు ఏమంటున్నారు, అక్కడ పరిస్థితి ఏంటి? గుడ్ ఈవినింగ్ వంశీ. ఓవైపు ఇటు అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంతో అయితే ఏకంగా క్రూడ్ ఆయిల్ ధరలు అయితే భారీగా తగ్గాయి. దాదాపుగా ఒక్కో బ్యారెల్ ధర ఇటు యుద్ధ సమయాన 126 రూపాయలు ఉండగా ప్రస్తుతానికైతే ఈ రోజు 72 రూపాయల 4 పైసలకైతే చేరింది.
అయితే ఇటు సామాన్యుల వద్ద నుంచి అయితే ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఓవైపు ఇటు యుద్ధ నేపథ్యంలో పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పూర్తిగా తగ్గించాలంటూ ఇటు సామాన్య వద్ద నుంచి అయితే డిమాండ్ అయితే వినిపిస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మరోవైపు దాదాపుగా గత నెలలో ఏకంగా 4 సార్లు పెంచినటువంటి ధరలతోటి పెట్రోల్ పై 7 రూపాయల కంటే ఎక్కువ ఇటు పెట్రోల్ పైన రేట్లు అయితే పెంచారు. మరోవైపు డీజిల్ పై కూడా దాదాపుగా 6 రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో రేట్లు అయితే పెరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతంలో ఉన్నటువంటి బ్యారెల్ ధరలకి ఇప్పుడు రావడం తోటి ఖచ్చితంగా పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలంటూ కూడా సామాన్య ప్రజానికం అయితే కోరుతూ ఉన్నారు. గతంలో యుద్ధం కారణంగా బ్యారెల్ రేట్లు పెరిగినప్పుడు ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేసినప్పుడు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఎందుకు తగ్గించారంటూ కూడా సామాన్యులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సార్ చెప్పండి, ఎట్లా చూస్తారు? గతంలో క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగింది, రేట్లు అయితే పెంచారు. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గాయి, ధరలు తగ్గించారనుకుంటారా? ఏమనుకుంటారు సార్ మీరు? ఏం కోరుతా ఉన్నారు మరి మీరు ఏం కోరుతా ఉన్నారు సార్? చూస్తారు కదా వెంటనే పెంచారు కదా, వెంటనే ఇట్లా పెంచారు కదా. 10,000 ఇది అంటే ఓవైపు సామాన్యులు అయితే 2 రకాల స్పందన అయితే మనకు వినబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక కాలర్ ఉన్నారు మనకు, సురేష్ గారు హైదరాబాద్ నుంచి. సురేష్ గారు, ఏంటి ఏ విధమైన స్పందన తెలియజేయాలనుకుంటున్నారు, ఏం చెప్పదలుచుకుంటున్నారు? సార్, నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. హలో, మాట్లాడండి వినపడుతుంది. నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. మాకు తెలుస్తూనే ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు పెంచుతున్నారు, తగ్గినప్పుడు తగ్గించట్లేదు. అదేంటి ప్రాబ్లం? దానికి ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన ఏంటి అంటే, ఇంకా నౌకలు ఎక్కడికి చేరలేదు, అవి రిఫైనరీ ఇదంతా ప్రాసెస్ అయ్యేసరికి కొన్ని నెలల సమయం పడుతుంది, అందుకోసం ఇమీడియట్ గా తగ్గించలేకపోతున్నాం అనేది వాళ్ళు చెప్పే మాట. అలాగా సార్, మీరు అన్నది నాకు అర్థమైంది. కానీ అక్కడ ఇమీడియట్ తగ్గించినప్పుడు వీటి దగ్గర బఫర్ స్టాక్ ఉంటుంది. ఆ బఫర్ స్టాక్ అయిపోయిన తర్వాత మీరు పెంచాలి. కానీ బఫర్ స్టాక్ అయిపోకుండా వీళ్ళు కంపెనీ వాళ్ళకి మీరు మంచిగా ఇచ్చేస్తున్నారు. ఇన్నాళ్ళు ప్రజలు ప్రశ్నించలేదు ఈ విషయాలు, ప్రభుత్వాలు కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు ప్రశ్నిద్దాం, ఖచ్చితంగా ఒక రకమైన సజెషన్స్ అనేవి ప్రభుత్వానికి చేరాలి. ఏదైతే బఫర్ స్టాక్ ఉంటుందో ఆ బఫర్ స్టాక్ అయిపోయే వరకు పాత రేట్లనే కొనసాగించాలి. కానీ ఇక్కడ పెట్రోల్ బంక్ యాజమాన్యాలు కానివ్వండి, ఆయిల్ కంపెనీలు కానీ పెరిగితే ఇమీడియట్ గా ధరను పెంచేస్తున్నాయి. వాళ్ళ చేతుల్లో ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కీలుబొమ్మలు అయిపోతున్నారా? వాళ్ళని ప్రశ్నించాల్సిన పరిస్థితి లేదా? ఆ విధంగానే ప్రశ్నిద్దాం, వారి నుంచే మనం సమాధానాలు రాబట్టే ప్రయత్నం కూడా చేద్దాం. రైట్, శ్రీరామచంద్రమూర్తి గారు, మీరు అన్నట్టుగా ప్రజలు ఇప్పుడు చాలా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు. సో సజెషన్స్ ఇచ్చే స్థాయికి కూడా ప్రజలు వచ్చేశారు. ఒక రకంగా ప్రజాస్వామ్యంలో ఇది శుభ పరిణామం. ఈ సజెషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు అమలు చేయాలి, అవి బాధ్యతగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏమంటారు, ఏం చెప్తారు? నిజమే సార్, ఎందుకంటే ఇవాళ అంత గవర్నమెంట్ చూసుకుంటుంది అనే పరిస్థితి అయితే మనం ఎవరు కూడా సామాన్యుడు నమ్మే పరిస్థితి లేడు. ఎందుకంటే గవర్నమెంట్ కే బోల్డ్ అప్పు ఉంది, మనకు అంత తెలుస్తుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోండి, వాళ్ళకి రన్ చేయడం చాలా ఇదిగా ఉన్న పరిస్థితి. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు సామాన్యంగా మనం ఏంటి ఆల్టర్నేట్స్ ఏమి ఉన్నాయి అంటే, ఇవాళ మనం ఉన్న ప్రపంచంలో కొంచెం అవైలబిలిటీ వచ్చింది, ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది ఉంది. కాబట్టి మనం గవర్నమెంట్ మన కోసం ఎదురు చూసే బదులు మనమే ఎలక్ట్రికల్ వెహికల్ వైపుకి రావటం, అలాగే సోలార్ కూడా మనం కరెంటు బిల్స్ విపరీతంగా ఉంది కాబట్టి సోలార్ ప్యానల్స్ కూడా పెట్టుకోవడం ద్వారా సామాన్యమైన మనందరం కూడా చాలా వరకు మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అట్ ద సేమ్ టైం కంట్రీ కూడా మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే పెట్రోల్ డిపెండెన్సీ వల్ల మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా డిపెండెన్సీ మార్కెట్ లో ఎఫెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే అసలు మనం వై నాట్ వి లుక్ ఫర్ ఆల్టర్నేటివ్స్ అనేది ఇవాళ మనం గవర్నమెంట్ క్వశ్చన్ చేసే బదులు మనం క్వశ్చన్ చేసుకుందాం. ఇవాళ కొత్తగా కొనే వాళ్ళందరూ కూడా ఎందుకు పెట్రోల్ బండి కొనాలి, ఎలక్ట్రికల్ వెహికల్ ఎందుకు కొనకూడదు,
కాబట్టి ఒకసారి మనకి ఎలక్ట్రికల్ వెహికల్ వల్ల మనకి బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఇవాళ ఆల్టర్నేట్ దొరుకుతుంది, మంచి కంపెనీస్ అన్ని కూడా ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి మనం కూడా అటు సైడ్ కొంత మార్గం అనేది చేయటం వల్ల మనకి మనం ముందు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనేది నేను ఇవాళ మెసేజ్ చేస్తున్నాను అనమాట మన అందరికీ కూడా. ఎందుకంటే ఈ ఎంతకాలం ఇలా వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతాం, వాళ్ళు ఆర్మజ్ యుద్ధం రావటం ఏంటి, మనం 140 కోట్ల మంది జనాలు అల్లలాడటం ఏంటి. సో మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వబట్టే కదా. ఇదే క్వశ్చన్ మనకి లాస్ట్ టైం మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ వచ్చింది, ఆత్మనిర్భర్ భారత్ వచ్చింది. అలాగే చిప్ మేకింగ్ కంట్రీస్ లో ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ చిప్స్ ఆగిపోవడం అనేది జరిగి మళ్ళీ ఇప్పుడు మనం చిప్ మేకింగ్ కంపెనీస్, సెమీ కండక్టర్స్ మన ఓన్ ఫ్యాక్టరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అలాగే వాళ్ళ ఇండియా ఏంటంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవడం కాదు, సెల్ఫ్ సఫిషియెంట్ అవ్వాలి. ఇదే పాయింట్ మీద మనం డ్రగ్స్, ఫార్మాలో కూడా చాలా చాలా గ్రోత్ సాధించాం, ఇప్పుడు డిఫెన్స్ లో సాధించాం. కాబట్టి ఈ ఆయిల్ మీద కూడా మనం యుద్ధం చేయాలి. అసలు ఇప్పుడు మన భారతీయ శ్రీరామ్ చంద్రమూర్తి గారు, ఇందాక మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. సో ఎప్పుడు కూడా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆ ఎఫెక్ట్ మనపై పడుతుంది. ఇప్పుడు వాహనాలు లేని ఇల్లు లేదు అంటే వాహనం కాదు, వాహనాలు లేని ఇల్లు లేవు, 1-2 వాహనాలు ఉంటున్నాయి. సో ఖచ్చితంగా ఇప్పుడు మనకు పవర్కి సంబంధించి ప్రాబ్లం లేదు కాబట్టి ఎలక్ట్రిక్ వైపు మళ్ళాల్సిన అవసరం ఉంది దేశంలో. కొన్ని ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నా ఎందుకు ఇంకా ప్రజలు అంతగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపట్లేదు? ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందా? ఉందండి, అవగాహన కల్పించాలి. ఇప్పుడు మనలాంటి మీడియాలో ఉండే వాళ్ళు మనకి ముందు అవగాహన కలిగితే మనం కూడా అవగాహన కలిగించాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం రీసెంట్ చేంజ్ చూడండి, అంతకుముందు మనీ అంతా కూడా మనం డబ్బులు ఇస్తే గానీ మన కూరగాయలు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మొత్తం అంతా కూడా డిజిటల్ వైపు అయిపోయింది. ఎప్పుడైతే ఫేక్ నోట్స్ మనం అబ్జర్వ్ చేసి ఆ మొత్తం ఫేక్ నోట్స్ వల్ల బయట కంట్రీస్ నుంచి మనకి వచ్చి మన ఎకానమీని దెబ్బతీస్తుందని మనకు తెలిసి అంతర్గతంగా మనకి మారటం వల్ల ఏమైంది, ఇవాళ కిరాణా కొట్టు కూరగాయల వాళ్ళు కూడా ఫేక్ నోట్స్, అదే యూపీఐ యాప్స్ వాడుతున్నారు. అడుగు తినే వాళ్ళు కూడా, అంటే వేరే అని కాదు, వాళ్ళు కూడా ఇది చూపిస్తున్నారు, సార్ దీనికి మీరు చెయ్యండి అని. డబ్బులు లేవంటే వాళ్ళు ఇది చూపిస్తున్నారు. అంటే అంత పెనిట్రేట్ అయిపోయింది వాళ్ళ డిజిటల్ కరెన్సీ ట్రాన్స్ఫర్. సేమ్ అలాగే మనం ఇవాళ నుంచి మనం మొదలు పెడితే ఇప్పుడు పెట్రోల్ కి ఆల్టర్నేట్ కావాల్సిందే. అలాగే పవర్ కి మనకి సోలార్ మీద డిపెండ్ అవడం వల్ల ఆ ఛార్జింగ్ కూడా ఫ్రీ అవ్వాలి. పెట్రోల్ ఛార్జింగ్ మళ్ళీ సోలార్ కూడా ప్యానల్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ కరెంట్ రావటం అనేది ఒక మనకి ప్రజల్లోకి వెళ్ళిపోవాలనేది ఇప్పుడు మనకి అర్థమవుతున్న పాయింట్. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా అసలు ఎవరి మీద డిపెండ్ అవ్వలేక ఎంతోనైనా మనం ఫ్రీగా వెళ్ళచ్చు. ఇక్కడ సామాన్యుడి జేబు నుంచి రూపాయి చూస్తున్నాం, దేశం నుంచి చూసేసరికి వచ్చేసేమో డాలర్ను కోల్పోతూ ఉన్నాం. సో రకంగా మొన్న 100 దాటినప్పుడు, బ్యారెల్ ధర 100 దాటినప్పుడు ఒక రకంగా మన ఫారెన్ రిజర్వ్స్ తగ్గిపోయాయి, పొదుపు పాటించమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఏంటి, ఒక్కసారిగా ఆర్బీఐ కూడా అక్కడ రిజర్వ్ నిధులను వాడాల్సి వచ్చిన పరిస్థితి. ఫ్యూచర్లో కూడా ఇటువంటి పరిస్థితి రావచ్చు. సో ఇటు పొదుపు పాటించాలి అంటే సామాన్యుడి పొదుపే కాదు, ఇది దేశం గురించి కూడా ఆలోచించాల్సిన అంశం. కాబట్టి వీలైనంత తక్కువగా పెట్రోల్ డీజిల్ వాడకాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది, అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టు ప్రభుత్వాలు కూడా సబ్సిడీలు ఇస్తున్నాయి. ఇంకా ప్రభుత్వాల నుంచి, అంటే బయట నుంచి మనం కొంటున్నాం, మన డబ్బులు బయట దేశాలకు వెళ్తున్నాయి. సొంత దేశంలోని ప్రజలకు ఇంకా సబ్సిడీలు ఇవ్వడంతో ఖచ్చితంగా మార్పులు వస్తాయని ఆశించవచ్చా సార్? చాలా తొందరగా వస్తున్నాయండి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాహనాల సేల్స్ డేటా చూస్తుంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ గ్రోత్ బాగా కనపడుతుంది. అయితే దాని తగ్గ ప్రొడక్షన్ కానీ, అంటే ఇది ఎటు ప్రొడక్షన్ కూడా కొంచెం ఫాస్ట్ గా రావాలి, ఛార్జింగ్ స్టేషన్లు బాగా పెంచాలి, అలాగే మంచి మార్కెటింగ్ అనేది డెవలప్ చేయాలి. మన అందరం కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ కి వెళ్ళాలి అని చెప్పి మనం రెగ్యులర్ గా చెప్తూ ఉంటే గవర్నమెంట్ నుంచి కూడా మంచి కంటెంట్ తో యాడ్స్ చేయటం ద్వారా మనం చాలా తొందరగా అయితే ఎలక్ట్రికల్ వెహికల్స్ కి మారకపోతే ఇండియా అసలు కంపీట్ చేయలేము వరల్డ్ మార్కెట్ మీద. కాబట్టి ఇది చాలా ఎమర్జెన్సీ. ఈవెన్ సామాన్యులు మనం కూడా బతకలేని పరిస్థితిలో ఉన్నాం. పెట్రోల్ అన్ని కూడా పెరిగిపోతున్నాయి, తగ్గాలంటే ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు అండ్ విలువైన సజెషన్స్ ఇచ్చినందుకు. సో ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి, ధరలు తగ్గుతున్నాయని పెట్రోల్ డీజిల్ వైపు మాట్లాడుకుంటూనే మరోవైపు వీటికి ఆల్టర్నేట్స్ వెతకాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. సో ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి, ప్రజల్లోనూ మార్పు రావాలి. ఇప్పటి నుంచైనా మనం ఆ దిశగా అడుగులు వేస్తే రానున్న రోజుల్లో ఈ పెట్రోల్ డీజిల్ భారీ నుంచి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయనేది నిపుణుల నుంచి వినిపిస్తున్నమాట. చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టే ట్యూన్డ్.